నమస్తే అందరికి. ఎస్ఐకి కానిస్టేబుల్ కి గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దీనికి సిమిలర్ సిలబస్ ఉంటుంది కాబట్టి వీటి స్ట్రాటజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దీనికి మార్క్ టెస్ట్ ఎలా రాయాలి, టెస్ట్ ఎట్లా రాయాలి, ఆ ప్రీవియస్ క్వశ్చన్ లో ఏ టైంలో చదవాలి అనేది ఒక సీక్వెన్స్ వైజ్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకటి, మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసారో ఇప్పుడు ఎస్ఐకి లేదా కానిస్టేబుల్ కి అంటే రెండిట్లో దేనికి మీరు పర్ఫెక్ట్ గా నేను ఈ పలానా కానిస్టేబుల్ కి లేదా పలానా ఎస్ఐకి కూర్చుంటాను అంటే ప్రిపేర్ అవుతానో తెలుస్తుందో మీరు ఫిక్స్ అవుతారో ఆ టైంలో మీరు చేయాల్సిందంటే నోటిఫికేషన్ రాగానే సిలబస్ కాపీ అనేది మీకు ఎప్పుడు అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీ తోటే ఉండాలి, మీ ముందరనే ఉండాలి. ఎందుకంటే నువ్వు చదివే అంశం ఆ సిలబస్ కాపీ లిమిట్స్ లో ఉందా, అవుట్ ఆఫ్ సిలబస్ చదువుతున్నావా, తెలియక చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ మాకు తెలియకుండా వచ్చింది, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అని ఎలిగేషన్ చేయడం చాలా వరకు మనం చూస్తున్నాం గత పరీక్షలలో. నేను చెప్పేందంటే ఒక ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఆ సిలబస్ అయినా చేంజ్ చేసిరా, చేంజ్ చేయలేదా. అంత ముందుకు బిఫోర్ తెలంగాణ రాకముందుకు ఎథిక్స్ సబ్జెక్ట్ లేదు అసలు. అది మనకు 2016 నుంచి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు అదొక సిలబస్ ఉందని కూడా తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఎగ్జామ్ రాసినాక తెలిసింది. ఎగ్జామ్ అయిపోయినాక తీరా జాబ్ రాని వాళ్ళకి ఎక్కువ అర్థమైపోయింది. కొంచెం ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాగానే తెలుసుకొని చైనా వాళ్ళకు మార్కులు వచ్చినాయి, జాబ్ కూడా వచ్చింది. తెలంగాణ వాళ్ళకి ఏమైంది, లాస్ అయిపోయారు. మినిమం 20 మార్క్స్ వచ్చినాయి ఎథిక్స్ సబ్జెక్ట్ నుంచి. నేనేమంటున్నంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే సిలబస్ కాపీ అనేది మీ దగ్గర ఉండాలి, దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కి సిలబస్ అనేది అంటే నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు, సిలబస్ అనేది మాకు తెలియదుగా అంటారా? గతంలో 3 నోటిఫికేషన్ల సంబంధించిన సిలబస్ కాపీస్ ఉన్నాయి కాబట్టి సిమిలర్గా ఒక చేంజెస్ ఉంటే ఒక 5% ఉంటుంది తప్ప 95% సేమ్ ఉంటాయి. ఆ 95% ఆ సిలబస్ కాపీస్ను మూడింటిని ఒక కాపీ జిరాక్స్ తీసుకొని సిమిలర్గా ఉన్నదా ఏమైనా చేంజ్ అయినా దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అది ప్రతి సబ్జెక్టు మనకు సిలబస్లో ఏం సబ్జెక్టులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ మూవ్మెంటు, ఇండియన్ ఎకానమీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎథిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ సిలబస్లో మనం ఎన్ని మీరు కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న సబ్జెక్టుల వైజ్గా అంటే చాలా మందికి అపోహ ఏముంటుందంటే అంటే ఉన్న సబ్జెక్టులల్లో అన్ని చదవాలన్నా, అన్ని చదివితే అన్ని కొన్ని అంటే నాకు రాని సబ్జెక్టులు ఉంటాయి కదా వాటిని వదిలేద్దాం అనే అపోహతోటి ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకున్న సిలబస్లో ఏ అయితే సబ్జెక్టులు ఉంటావో అన్నిట్లో నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎట్లా అంటే మన వారికి ఒక 80% ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్ ముట్టుకోరు. అలా ఒక ఆర్టికల్స్ ప్రిపరేషన్ చిన్న ఒక 2 చాప్టర్లు నేర్చుకొని ఇంగ్లీష్ మొత్తం పక్క పెడతారు. తీరా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు అందరికన్నా అంటే ఇంగ్లీష్ ప్రిపేర్ అయిన అభ్యర్థికి మంచి మార్క్స్ వచ్చినప్పుడు మీకు రానప్పుడు అప్పుడు అనుకుంటారు అయ్యో నేను కూడా ప్రిపేర్ అయితే బాగుండు అని. అప్పుడు నీకు తప్పు తెలుస్తుందా? అప్పటిదాకా మీరు ముట్టుకోరు. నేను చెప్పేది ఒకటే, నీ సిలబస్ కాపీలో ఉన్న సబ్జెక్టులు మొత్తం బేసిక్ నాలెడ్జ్ అనేది నీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉంటావో అందులో కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడం కానీ ప్రీవియస్ కానీ టెస్ట్ రాయడం వల్ల నీకు సబ్జెక్ట్ గెయిన్ తప్ప ఒకటేసారి అందరికి రాదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవాలి. యాస్పిరెంట్స్ అనే వాళ్ళు సరే ఏ స్థాయి ఉద్యోగాలను ప్రిపరేషన్ చేసే వాళ్ళని చేసే బ్లెండర్ మిస్టేక్ ఇంకోటండి. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ కు తీసుకునే బుక్స్ ఒకటే ఉండాలి. ఎగ్జాంపుల్ మనం చేసే మిస్టేక్ ఏ విధంగా ఉంటాయంటే పాలిటీ గురించి తీసుకుంటే నేను చదివింది నాకు మంచిగా అనిపించిన బెస్ట్ బుక్ అనేది 21st century కృష్ణ ప్రదీప్ సార్ది. ఎగ్జాంపుల్ యాస్పిరెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే పాలిటీలో మనం ఏదో PhD చేయాలని కృష్ణ ప్రదీప్ సార్ది ఒక బుక్ తీసుకుంటూ, కృష్ణారెడ్డి సార్ది ఒక బుక్ తీసుకుంటూ, లక్ష్మీకాంత్ సార్ది ఇంకో బుక్ తీసుకుంటారు, ఇంకో రఘురామ్ ఇట్లా ఆథర్స్ ఒక 4 ఆథర్ తీసుకుంటారు. 4 ఆథర్ చదివి తీరవసల్లా గట్టి కొడితే 15 మార్కులు ఏమొస్తాయో ఆ సబ్జెక్ట్ నుంచి వీళ్ళు అంటే అంతగానో చదివితే ఒక 10 మార్కులు రావు. దీనివల్ల ఎవరికి నష్టం అంటే నేను చెప్పేది ఏంటంటే విషయం ఒకటి క్లియర్ అర్థం చేసుకోండి. ఒక సబ్జెక్టు మనం ఒక బుక్కే ఎంచుకోవాలి, అది మంచి పుస్తకం ఎంచుకోవాలి. ఆ విషయంలో తప్పు చేయొద్దు. ఒకవేళ మీకేమైనా అప్డేట్ ఏమైనా అంశాలు వస్తే ఒక 10 రూపీస్ నోట్స్ పెట్టుకొని ఆ అప్డేట్ అయిన అంశం మీరు అందులో రాసి పెట్టుకోరి. ఏ టాపిక్ నుంచి అప్డేట్ వచ్చిందో ఆ టాపిక్ పక్కన రాసుకోవాలి, ఆ టాపిక్లో వచ్చిన క్వశ్చన్ రాసుకోవాలి. అంతే తప్ప అప్డేట్ న్యూ ఎడిషన్ వచ్చిందని ఆ బుక్ లేదో కొత్త క్వశ్చన్ వచ్చిందంట, ఈ బుక్ లేదంట, దీనివల్ల లాస్ అయిపోతున్నాం, ఈ ఆథర్ మంచిగా రాయలేడు, ఈయనకి ఏం తెలియదని మనమేదో PhD చేసిన లెక్క ఫీల్ అవుతాం. మనం PhD అని రాలే, కేవలం జాబ్ కొట్టడానికి మాత్రం వచ్చినాం. జాబ్ కొట్టడం కోసం చదవాలి తప్ప
నువ్వు వల్ల ఏదో ప్రొఫెసర్ లెక్క ఫీల్ కావద్దు మనం, అది నేను క్లియర్ చెప్తున్నా. ఓకే అండి, ఇప్పుడు యాస్పిరెంట్స్ అనే వాళ్ళు మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకు ఏ బుక్స్ అంటే ఏ సబ్జెక్టులు ఫస్ట్ చదవాలి, ఏ సబ్జెక్టు పడుకునే ముందు చదవాలి, నిద్ర వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఇవన్నీ ఒక చిన్న చిన్న క్లాసెస్ ఉంటాయి. ఈ మనం బ్రేక్ చేయడానికి ఒకటే అండి, ఏ సబ్జెక్టు పక్క వ్యక్తితో కాకుండా ఒక వ్యక్తి బాగా టెస్టులు రాసిన వ్యక్తి, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఆయన అదే ఫాలో అయ్యండి, మీరు గుడ్డిగా ఫాలో కాకుండా ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉర్రో దాని ప్రకారం ప్లాన్ చేసుకోరు. ఎగ్జాంపుల్, మీరు ఒక ఇండియన్ హిస్టరీలా అంటే మీ మిడిల్ రేంజ్ ఉన్నప్పుడు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది మధ్యాహ్నం అంటే తినగానే, మీరు ఏం అసలు సబ్జెక్ట్ చేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ అట్లా చేసుకున్నట్టు పెట్టుకోవాలి టైం టేబుల్లా. ఎగ్జాంపుల్, ఆర్థమెటిక్ నైట్ టైం కొంచెం నిద్ర వస్తుంటుంది కాబట్టి అట్లా ఆ సబ్జెక్ట్లో ఆ విధంగా మీరు ఫ్రేమ్ చేసుకోవాలి తప్ప నీ పక్కోళ్ళు ఏదో చేసిర్రు, ఆ పక్కోళ్ళు ఏదో చేసిర్రు, అది బాగుందంట, ఎన్ని టైం వేస్ట్ పనులు. మీకు ఏదైతే సబ్జెక్ట్లో వీక్ ఉర్రో ఆ వీక్ ఉన్నదాన్ని ఆ సబ్జెక్ట్ పెంచుకుంటూ ముందు వాళ్ళు తప్ప పక్కోళ్ళని కాపీ కొడతారాదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కొత్త బిగినర్స్ కావచ్చు, ప్రీవియస్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు కావచ్చు, నోట్స్ మేకింగ్ అనేది మ్యాండేటరీ. ఈ మ్యాండేటరీ అనేది ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ హిస్టరీ బుక్ కావచ్చు, ఆ బుక్ సుమారు ఒక 800 పేపర్లు ఉంటుంది అనుకోండి. మీరు ప్రిపరేషన్ చేసే టైంలో మీకు ఒక నోటిఫికేషన్ మెయిన్స్ వరకు మీకు సబ్జెక్ట్ అనేది మీరు గెయిన్ చేసిర్రు. కాకపోతే ఇప్పుడు మెయిన్ ఎగ్జాము అంటే మెయిన్స్ ఇంకో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఒక 20 days 1 month ఉన్నప్పుడు ఆ 800 పేజీల పుస్తకం అనేది మీరు రివిజన్ చేయలేరు. అంటే దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్లా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోని, ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయినాక ప్రీవియస్ క్వశ్చన్ కూడా చూసుకున్నాక అంటే ప్రాక్టీస్ చేసుకున్నాక టోటల్ చాప్టర్లో కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ కీ పాయింట్స్ మీన్స్ ఎలా అంటే, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది అన్నప్పుడు 2014 June 2 అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం 2014 June 2 అని ఇట్లా కీ పాయింట్స్ రాసుకుంటావు. డేట్లు కానీ ఇయర్స్ కానీ ఈ కీ పాయింట్స్ ఇలాంటివి రాసుకోవడంలో నాకు షార్ట్ నోట్స్ అనేది కీరోల్ పొజిషన్స్. దాన్ని బట్టి మీరు షార్ట్ నోట్స్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. లేని ఎడల మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎగ్జామ్ ముందల 30 days ముందల ఒక్క సబ్జెక్ట్కే 800 పేజీలు. ఆల్మోస్ట్ మనకు ఒక 15 సబ్జెక్టులు ఉంటే ఆల్మోస్ట్ 10 బుక్స్ ఉంటాయి. 10 బుక్స్ ఇంటూ 8,000 పేపర్లు ఎప్పుడు రివిజన్ చేస్తావు, ఎప్పుడు మార్క్ టెస్టులు రాస్తావు, వీక్ ఉన్న సబ్జెక్టులు ఎప్పుడు గెయిన్ చేస్తావు. అందుకనే ఈ ప్రకారం షార్ట్ నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ పక్కా మెయింటైన్ చేయాలి. దాని ప్రకారం రివిజన్ చేసుకోవాలి. మార్క్ టెస్టులు లాస్ట్ సారి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఉన్న సర్కిల్లో ఫంక్షన్స్ కానీ మంచి చెడులు కానీ దానికి నువ్వు ప్రిపరేషన్ స్టాప్ చేస్తే టోటల్గా నువ్వే లాస్ అయిపోతావు. జాబు వస్తే మా ఫ్రెండే వచ్చింది చెప్పుకునే వాళ్ళందరూ రాకుంటే మాత్రం వీడు వేస్ట్, ఇప్పుడు కూడా బాగుపడు, ఇక చిన్న చిన్న ఫంక్షన్ కూడా వస్తుండు అని ఈ విధంగా మేము కామెంట్ చేస్తుండే. దాని ప్రకారం మనం ఏంటంటే ఒక్కసారి వార్ వన్ సైడ్ అన్నట్టు మీరు ఒకసారి ప్రిపరేషన్లో దిగిర్రా, నో కాంప్రమైజ్, ఓన్లీ మన బ్లడ్ రిలేటివ్స్కు నువ్వు పోతేనే తప్పదన్న పరిస్థితులనే వెళ్ళాలి తప్ప చిన్న చిన్న ఫంక్షన్లకు ఇక పిలవని పేరెంట్ అని పోయినట్టు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకు ఇవన్నీ పోతే మాత్రం జాబ్ కాదుగా మీకు ఏది రాదు. కనీసం ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేరు. ఎందుకంటే లక్షల మంది పోటీ పడుతున్నారు అన్నప్పుడు మరి మళ్ళీ ఒక 8 లక్షల మంది అప్లికేషన్ చేస్తారు, ఎంత కాదన్నా. అందులో నీ స్థానం ఏందనేది నువ్వు చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు చేసే హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప గంట చేయబోతే ఆడు ఈజీ క్వాలిఫైడ్, అన్న ఏం చదవలేదు అన్నకి ఈజీగా జాబ్ వచ్చింది, అంతకుముందు అన్నకైతే ఊట్లో ఏబిసిడీలు పెట్టుకుంటే జాబ్ వచ్చిందంట, నేను కూడా అట్నే పెడతా అంటే మాత్రం అందరు కలిసి రావు. ఎవరికో కలిసి వస్తుంది, మనకు కలిసి వస్తుందా? ఒకటే మీరు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్గా కష్టపడితే నీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అంతే తప్ప ఒకరితో కంపారిజన్ వద్దు, అది నేను క్లియర్ చెప్తున్నా. ఓకే, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు నేను బిగినర్స్ అనుకో, బిగినర్ చేసే మిస్టేక్ ఏంటంటే మీకన్నా ఒక 6 months అడ్వాన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎలా ఉంటారు అబ్జర్వ్ చేస్తారు. అది ఎలా అంటే ఆ పక్క వ్యక్తి ఏ టైంకి లేస్తుండు, రోజు ఏ బుక్స్ చదువుతుండు, ఎన్ని బుక్స్ చదువుతుండు, ఏ టైంకి ఛాయ్ తాగుతుండు, అంటే ఎప్పుడు పక్క వ్యక్తుల మీదే. అది కాదు, నీకు రావాల్సిన సబ్జెక్ట్ ఏంది, నీకు ఎంతవరకు నేర్చుకున్నావు, నేను ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని అది మనం నేర్చుకోవాలి తప్ప ఎప్పుడు పక్క వ్యక్తులు ఆయన అజ్జవినంట, అది చేసే బుక్ చదువుతూనే బాగా మార్కులు వచ్చాయంట, సబ్జెక్ట్ బాగా ఇంపార్టెంట్ అంట, చాప్టర్ బాగా ఇంపార్టెంట్, అల్ల నుంచి అంత ముందుకు వచ్చిందంట, ఈ మాటలు వద్దు. ఏతుందో మన సిలబస్ ప్రకారం ఆ బుక్స్ ప్రిఫర్ తీసుకొని దాని ప్రకారమే చదువుకోవాలి తప్ప ఒక సబ్జెక్ట్ 4 బుక్లు జాబు రాదు. ఒక బుక్కే
కొన్ని 100 ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తేనే, రివిజన్ చేస్తేనే నీకు జాబ్ వస్తుంది తప్ప ఒక సబ్జెక్టు 4 బుక్కులు అవసరం లేదు. అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం జాబ్ కొట్టడానికి వచ్చినాం, అంతే తప్ప టైంపాస్ చేయడానికి రాలే. అంతే తప్ప నువ్వు కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ వస్తుంది. నేను ఒక 2 నెలలు చదివి 3 నెలలు చదివి ఒక నెల రోజులు ఇంటికాడికి పోయి ఒక నెల రోజులు తిరిగి వచ్చి తర్వాత నాకు జాబ్ రావాలి అంటే ఎట్లా వస్తుంది? రాదు. నువ్వు బరాబర్ 9 నెలల సంవత్సరం అంటే ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయి. కొన్ని సాక్రిఫైస్ చేయాలి మన ఫ్యామిలీ కోసం, మన ఫ్రెండ్స్ కోసం. నువ్వు ఒక ఇమాజినేషన్ చేసుకుంటావు ప్రిపరేషన్ చేసేటప్పుడు. నేను ఒక కానిస్టేబుల్ అయితే, ఒక ఎస్ఐ అయితే నీ నుంచి ఒక 10 మంది ఇన్స్పిరేషన్ పొందుతారు. అది నీ మైండ్ సెట్లో ఉండాలి, దాని ప్రకారం నువ్వు ప్రిపరేషన్ చేయాలి. అంతే తప్ప ఏదో టైం పాస్కు అది చేయొద్దు. ఏమంటారు, ప్రిపరేషన్ చేసే టైంలో వంకలు చెప్పొద్దు. వంకలు చెప్తే ఎవరు ఖరాబ్ అవుతారు? నువ్వే ఖరాబ్ అవుతావు. నీ లైఫే స్పాయిల్ అయిపోద్ది. ఎంతసేపు ఉన్నా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు. మీకు ఏదైనా సలహాలు, సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియండి, నేను చెప్తాను కదా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వరకు మీకు సమయం కేటాయిస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో కానీ పర్సనల్ మెసేజ్ కానీ చేయండి. అంతేగాని టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. మీలాంటి వల్ల అంటే కొందరు టైంపాస్ చేసే వ్యక్తుల వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక గ్రామంలో ఒక 50 మంది 100 మంది ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అలా ఒక 2-3 జాబ్ కొడతారు. కతిమ కొట్టిన వాళ్ళు అందరూ టైంపాస్ కొందరు చేసి వస్తారు. అది చులకనైపోద్ది. చులకనైపోవడం వల్ల అది ఈ ప్రిపరేషన్ చేసే వాళ్ళందరి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి చేసే పని కన్సిస్టెన్సీగా, డెడికేషన్గా ఉండాలి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎన్ని వేలు పడ్డా మీ జాబ్ మీకే ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే, మీకు కొంచెం మాకు మోటివేటివ్గా, కొంచెం ఎనాలిసిస్గా, ఈ స్ట్రాటజీ అనేది ఎనాలిసిస్గా మాకు కొంచెం అనిపించింది అనుకే నన్ను మీ ఫ్రెండ్స్కు రిఫర్ చేయండి. అంటే షేర్ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. జెన్యున్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో కావాలనో కామెంట్ రూపంలో తెలియజేయండి.